అందరికీ నమస్కారం. తులారాశివారికి ఆగస్టు 2, 3, 4, 5 తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశివారు మీరంటేనే ఒక సమతుల్యత, ఒక అందం, ఒక శాంతి. ఎదుటివారు ఎంత గొడవ పడుతున్నా మీరు అక్కడికి వెళ్తే చాలు, ఆ వాతావరణమే మారిపోతుంది. అలాంటి శాంతి స్వరూపులైన మీ జాతకంలో 2 శక్తివంతమైన అగ్నిపర్వతాల్లాంటి గ్రహాలు ప్రస్తుతం చాలా కీలకమైన స్థానాల్లో సంచరిస్తున్నాయి. వాటిని చూసి చాలామంది భయపడతారు, కంగారు పడతారు. కాని ఈ రోజు మనం వాటిని చూసి భయపడటానికి కాదు, వాటిలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని ఎలా మన విజయానికి సోపానాలుగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ 2 శక్తులు ఏమిటంటే, ఒకటి మీ 12వ ఇంట్లో ఉన్న అంగారకుడు, అంటే కుజుడు. రెండవది మీ లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్న కేతువు. ఒకటి దాగి ఉన్న అగ్ని అయితే మరొకటి ఎగరడానికి సిద్ధంగా ఉన్న విజయ పతాకం. ఈ రెండింటి కలయిక మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతోందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం కుజుడి గురించి మాట్లాడుకుందాం. ఆయనెక్కడున్నాడు? మీ 12వ ఇంట్లో. జ్యోతిష్యంలో 12వ ఇల్లు అంటే ఖర్చులు, నష్టాలు, ఒంటరితనం, ఆస్పత్రులు, రహస్య శత్రువులు అని చెబుతారు. అక్కడ అగ్నిస్వరూపుడైన కుజుడు కూర్చున్నాడు. దీన్ని చూడగానే, అయ్యో నా డబ్బులన్నీ ఖర్చయిపోతాయా, నాకు శత్రువులు పెరుగుతారా, నా శక్తి అంతా వృధా అయిపోతుందా అని మీరు ఆందోళన చెందడం సహజం. నిజమే, కొన్నిసార్లు మీకు తెలియకుండానే డబ్బు నీళ్లలా ఖర్చయిపోవచ్చు. మీలో ఉన్న శక్తిని ఎక్కడ ఉపయోగించాలో తెలియక లోలోపల ఒకరకమైన అసహనం, కోపం పేరుకుపోవచ్చు. రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ఏవేవో ఆలోచనలు వచ్చి మనశ్శాంతిని దూరం చేయవచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని వెనుక నుండి మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే రహస్య శత్రువులు కూడా ఉండొచ్చు. ఇవన్నీ నిజమే. కాని ఒక అగ్నిపర్వతాన్ని సముద్రం లోపల దాచిపెడితే దాని శక్తి నశించిపోతుందా? లేదు, అది లోపల మరింత శక్తివంతంగా తయారై సరైన సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చి ఒక కొత్త ద్వీపాన్నే సృష్టిస్తుంది. మీ 12వ ఇంట్లో ఉన్న కుజుడు కూడా అలాంటివాడే. ఆయన మీకు ఇస్తున్న ఈ చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన యోధుడిగా తయారు చేయడానికి. ఇప్పుడు అసలు అద్భుతం వినండి. కుజుడు ఒకచోట కూర్చుని 3 చోట్ల తన ప్రభావాన్ని చూపిస్తాడు. దీనినే విశేష దృష్టి అంటారు. మీ 12వ ఇంట్లో కూర్చున్న కుజుడు తన మొదటి దృష్టిని మీ 3వ ఇంటిపై, అంటే మీ ధైర్య, పరాక్రమ స్థానంపై వేస్తున్నాడు. దీని అర్థం తెలుసా? మీలో దాగి ఉన్న ఆ అగ్ని, ఆ అసహనం మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది. మీరు 10 మందిలో నిలబడి మాట్లాడటానికి భయపడేవారైతే ఇప్పుడు మీ గొంతులోంచి సింహగర్జన వస్తుంది. నేను చేయలేను అని అనుకున్న పనిని కూడా ఎలాగైనా చేసి తీరుతాను అనే పట్టుదల మీలో పుడుతుంది. మీ తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలు రావచ్చు, కాని అదే సమయంలో వారికోసం ఏదైనా చేయడానికి మీరే ముందుంటారు. ఈ కుజుడి దృష్టి, నీలో ధైర్యముంది, దాన్ని బయటకు తీయని మిమ్మల్ని ప్రతిక్షణం తట్టిలేపుతూ ఉంటుంది. ఇక ఆయన 7వ దృష్టిని మీ 6వ ఇంటిపై పడుతోంది. 6వ ఇల్లు అంటే రోగాలు, రుణాలు, శత్రువులు, పోటీతత్వం. ఈ స్థానంపై కుజుడి దృష్టి పడటం అనేది మీకు లభించిన ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఎవరైతే మీకు పోటీగా నిలుస్తున్నారో వారిని ఎదుర్కొనే శక్తి, వారిని చిత్తు చేసే ధైర్యం మీకు వస్తుంది. కోర్టు కేసులలో, పోటీ పరీక్షలలో, ఉద్యోగంలో పోటీలో మీదే పైచేయి అవుతుంది. మీరు ఇంతకాలం మౌనంగా, శాంతంగా ఉన్నారని మిమ్మల్ని బలహీనులుగా భావించిన వారందరికీ మీలోని అసలైన యోధుడిని పరిచయం చేసే సమయం ఇది. అయితే ఇదే సమయంలో మీ కోపం వల్ల కొత్త శత్రువులను తయారు చేసుకోకుండా, ఆరోగ్యం విషయంలో వేడి చేయకుండా చూసుకోవాలి. అంటే ఈ అస్త్రాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రయోగించాలో మీరు నేర్చుకోవాలి. ఇక కుజుడి అతి ముఖ్యమైన 8వ దృష్టి మీ 7వ ఇంటిపై, అంటే మీ వివాహ, భాగస్వామ్య స్థానంపై పడుతోంది. చాలామంది దీన్ని కుజదోషమని భయపెడతారు. కాని దీని వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే, ఈ దృష్టి మీ బంధాలలో నిజాయితీని, స్పష్టతను కోరుకుంటుంది. మీ భాగస్వామితో ఎటువంటి దాపరికాలు లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమని ఇది సూచిస్తుంది. అవును, కొన్నిసార్లు మీ కోపం వల్ల, మీ ఆధిపత్య ధోరణి వల్ల బంధంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాని మీరు ఓపిక పట్టి మీ భాగస్వామిని అర్థం చేసుకుంటే మీ బంధం మునుపటి కంటే ఎన్నో రెట్లు బలంగా, ఉక్కులా తయారవుతుంది. కుజుడు మీ బంధాన్ని విడగొట్టడానికి రాలేదు, మీ బంధంలో ఉన్న బలహీనతలను కాల్చివేసి దాన్ని మరింత పవిత్రంగా, బలంగా మార్చడానికి వచ్చాడు. కాబట్టి కుజుడిని చూసి భయపడకండి. ఆయన మీకు ఖర్చులు ఇస్తున్నాడంటే డబ్బును ఎలా పొదుపు చేయాలో నేర్పిస్తున్నాడు. మీకు కోపం వస్తోందంటే మీ శక్తిని సరైన దారిలో పెట్టమని హెచ్చరిస్తున్నాడు. మీకు శత్రువులు ఉన్నారంటే వారిని జయించే ఆయుధాన్ని కూడా ఆయనే ఇస్తున్నాడు. ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం.
మీ లాభస్థానమైన 11వ ఇంట్లో కేతువు కూర్చున్నాడు. కేతువు అంటేనే ఒక మిస్టరీ, ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక అంతర్దృష్టి. ఆయనెక్కడున్నాడు? లాభస్థానంలో. అంటే మీకు రాబోయే లాభాలు కూడా సాధారణంగా ఉండవు. మీరు ఊహించని విధంగా అద్భుతం జరిగినట్లుగా మీకు లాభాలు వచ్చి పడతాయి. మీరు 10 ఏళ్ల క్రితం కొన్న చిన్న భూమి విలువ కోట్లకు పడగలెత్తవచ్చు. మీరు ఎప్పుడో మర్చిపోయిన పెట్టుబడి నుండి అకస్మాత్తుగా భారీ లాభం రావచ్చు. టెక్నాలజీ, ఇంటర్నెట్, షేర్ మార్కెట్ వంటి ఆధునిక రంగాల నుండి మీకు ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది. కేతువు అంటేనే లెక్కలకు అందనివాడు. ఆయన ఇచ్చే లాభాలు కూడా మన ఊహకు అందవు. అయితే కేతువు ఇచ్చేది కేవలం డబ్బు మాత్రమే కాదు. ఆయన మీకు అద్భుతమైన స్నేహితులను ఇస్తాడు. 100 మంది పనికిమాలిన స్నేహితుల కన్నా మీ కష్టలో తోడుండే ఒక్కడే నిజమైన స్నేహితుడు. అలాంటి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన, మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే స్నేహితులు మీకు లభిస్తారు. ఇప్పుడు కేతువు దృష్టిల గురించి మాట్లాడుకుందాం. ఆయన కూర్చున్న చోటు కన్నా చూసే చోటు చాలా ముఖ్యం. మీ లాభస్థానంలో కూర్చున్న కేతువు తన 5వ దృష్టిని మీ 3వ ఇంటిపై, అంటే కుజుడు చూస్తున్న అదే ధైర్య స్థానంపై వేస్తున్నాడు. ఇక్కడ అద్భుతం చూడండి. కుజుడు మీకు భౌతికమైన ధైర్యాన్ని ఇస్తే, కేతువు మీకు ఆధ్యాత్మికమైన, అంతర్దృష్టితో కూడిన ధైర్యాన్ని ఇస్తున్నాడు. అంటే మీరు ఒక పని చేసే ముందు, ఇది చేస్తే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయం మీకే ముందే తెలిసిపోతుంది. మీ సిక్స్త్ సెన్స్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ మాటల్లో ఒక తెలియని శక్తి, ఒక లోతైన నాలెడ్జి ఉట్టిపడతాయి. ఇక కేతువు 7వ దృష్టి మీ 5వ ఇంటిపై, అంటే మీ తెలివితేటలు, సృజనాత్మకత, పిల్లల స్థానంపై పడుతోంది. ఇది మీకు దొరికిన ఒక వరం. మీ ఆలోచన విధానం 10 మందిలా ఉండదు. అందరూ చూసే కోణంలో కాకుండా, మీరు సమస్యను ఒక విభిన్నమైన కోణంలో చూసి అద్భుతమైన పరిష్కారాలను కనుగొంటారు. రీసెర్చ్, సైన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న విద్యార్థులకు, నిపుణులకు ఇది ఒక సువర్ణయుగం. మీ పిల్లలు కూడా చాలా తెలివైన వారిగా, విలక్షణమైన ప్రతిభతో ఉంటారు. అయితే కొన్నిసార్లు మీరు మీ ప్రేమను బయటకు చూపించలేకపోవచ్చు. కాని మీ ప్రేమ లోతుగా, నిజాయితీగా ఉంటుంది. ఇక కేతువు 9వ దృష్టి కుజుడిలాగే మీ 7వ ఇంటిపై, అంటే మీ వివాహ స్థానంపై పడుతోంది. ఇక్కడే అసలైన సమతుల్యత ఏర్పడుతుంది. కుజుడు బంధంలో కోపాన్ని, ఆవేశాన్ని ఇస్తే, కేతువు అదే బంధంలో ఆధ్యాత్మికతను, వైరాగ్యాన్ని, ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకునే తత్వాన్ని ఇస్తున్నాడు. అంటే మీ బంధం కేవలం శారీరక ఆకర్షణతో కాకుండా ఒక ఆత్మ సంబంధంగా మారుతుంది. మీ భాగస్వామితో కలిసి మీరు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. మీరిద్దరూ కలిసి జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధిస్తారు. మిత్రులారా, ఇప్పుడు ఈ 2 శక్తులను కలిపి చూడండి. 12వ ఇంట్లో ఉన్న కుజుడు మిమ్మల్ని ఒక రహస్య శిబిరంలో కఠోరమైన శిక్షణ ఇచ్చే కమాండో ట్రైనర్ లాంటివాడు. ఆయన మిమ్మల్ని కష్టపెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, మీలోని బలహీనతలను బయటకు తీస్తున్నాడు. ఎందుకంటే 11వ ఇంట్లో కూర్చున్న కేతువు అనే మహారాజు మిమ్మల్ని అకస్మాత్తుగా యుద్ధరంగంలోకి పిలిచి, మీ చేతికి విజయ పతాకాన్ని ఇచ్చి, ఈ సామ్రాజ్యం నీదే అని చెప్పబోతున్నాడు. ఆ అద్భుతమైన విజయాన్ని, ఆ ఊహించని లాభాలను మీరు నిలబెట్టుకోవాలంటే, మీకు ఈ కఠోరమైన శిక్షణ అవసరం. కుజుడు ఇచ్చే కష్టాలు లేకపోతే, కేతువు ఇచ్చే లాభాలకు మీరు విలువ ఇవ్వలేరు. కుజుడు ఇచ్చే ధైర్యం లేకపోతే, కేతువు ఇచ్చే అవకాశాలను మీరు అందుకోలేరు. కాబట్టి మీలో రగులుతున్న అగ్నిని చూసి భయపడకండి. దాని మీ లక్ష్యాలను సాధించే ఇంధనంగా మార్చుకోండి. మీ మనసులో మెరుస్తున్న అంతర్దృష్టిని నమ్మండి. మీ మార్గం కొంచెం కఠినంగా ఉండవచ్చు, కాని మీ గమ్యం మాత్రం ఒక అద్భుతమైన విజయం. మీరు శాంతి స్వరూపులే కావచ్చు, కాని మీలో ఒక యోధుడు దాగి ఉన్నాడు. ఆ యోధుడిని నిద్రలేపండి. ఈ విశ్వ మీకు ఇవ్వబోయే విజయానికి సిద్ధంగా ఉండండి. మీకు తిరుగులేదు. విజయమీదే. తులారాశివారు రాబోయే ఈ 4 రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించడానికి వచ్చిన సువర్ణావకాశాలుగా భావించండి. ఎందుకో తెలుసా? మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో సాక్షాత్తు దేవగురువైన బృహస్పతి, మీ రాశ్యాధిపతి అయిన శుక్రభగవానుడు కలిసి ప్రయాణిస్తున్నారు. ఇది లక్ష్మీనారాయణ యోగం లాంటిది. అంటే అదృష్టం, ఐశ్వర్యం, నాలెడ్జి, సుఖం అన్ని కలిసి మీ తలుపు తడుతున్నాయి. మీ తండ్రిగారి ఆశీస్సులు, పెద్దల దీవెనలు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. మరోవైపు మీ దశమ స్థానంలో, అంటే వృత్తిస్థానంలో సూర్యుడు, బుధుడు ఉండి మిమ్మల్ని కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. 11వ ఇంట కేతువు లాభాలను ఇస్తుంటే, 5వ ఇంట రాహువు మిమ్మల్ని కొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో నింపేస్తున్నాడు. కేవలం 12వ ఇంట్లో ఉన్న కుజుడి వల్ల వచ్చే చిన్న చిన్న ఖర్చులు, 6వ ఇంట్లో ఉన్న శని వల్ల వచ్చే చిన్న చిన్న ఆటంకాలను చూసి అధైర్యపడకండి. ఇంత గొప్ప గ్రహబలమున్నప్పుడు ఈ చిన్న సవాళ్లు గాలికి కొట్టుకుపోయే దూదిపింజల లాంటివి. ఈ అద్భుతమైన శక్తిని మనస్సులో నింపుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ రోజుల్లోకి అడుగుపెడదాం. ఆగస్టు 2 శనివారం. తులారాశివారు ఈ రోజు మీ రోజు. ఎందుకంటే చంద్రుడు మీ రాశిలోనే, అంటే మీ లగ్నంలోనే సంచరిస్తున్నాడు. దీనివల్ల ఈ రోజంతా మీ మనస్సు చాలా ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ వ్యక్తిత్వం ప్రకాశవంతంగా వెలుగుతుంది. చాలా కాలం తర్వాత మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి, మీకు నచ్చిన పనులు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. మీ ముఖంలో ఒక కొత్త కళ, ఒక ఆకర్షణ వస్తాయి.
కుటుంబంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్రసన్నమైన వైఖరితో ఇంట్లో అందరినీ సంతోషంగా ఉంచుతారు. వివాహితులకు ఇది ఒక మధురమైన రోజు. మీ జీవిత భాగస్వామి మీ మాటకు విలువ ఇస్తారు. మీ ఇష్టాయిష్టాలను గౌరవిస్తారు. మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికులు కూడా తమ బంధంలో ఒక కొత్త ఉత్సాహాన్ని చూస్తారు. ఈ రోజు మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ 10వ ఇంట్లో ఉన్న సూర్యుడి శక్తికి, మీ లగ్నంలో ఉన్న చంద్రుడి ప్రశాంతత తోడవడంతో మీరు ఆఫీసులో ఒక రాజులా వెలిగిపోతారు. మీ పనులకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. అయితే బుధుడు వక్రంలో ఉండటం వల్ల ముఖ్యమైన ఈమెయిల్స్ పంపేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు సరిచూసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు తమ బ్రాండ్ను, తమ వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మాటతీరు, మీ వ్యక్తిత్వం కొత్త కస్టమర్లను ఆకర్షిస్తాయి. ఆర్థికంగా లాభస్థానంలో కేతువు ఉండటం వల్ల లాభాలు వస్తాయి, కానీ ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. 12వ ఇంట్లో ఉన్న కుజుడి వల్ల అనుకోని ఖర్చులు రావచ్చు. కాబట్టి జాగ్రత్త. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మానసికంగా, శారీరకంగా చాలా చురుకుగా ఉంటారు. విద్యార్థులకు ఏకాగ్రత బాగా కుదురుతుంది. మీ 5వ ఇంట్లో ఉన్న రాహువు మిమ్మల్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తాడు. మొత్తంగా ఈ రోజును మీకోసం మీరు జీవించండి, ఆనందంగా గడపండి. ఆగస్టు 3 ఆదివారం. నిన్న మీ గురించి మీరు ఆలోచించుకున్నారు కదా. ఈ రోజు మీ దృష్టి అంతా మీ కుటుంబం, మీ సంపాదన మీదకు మళ్లుతుంది. చంద్రుడు మీ 2వ ఇంట్లోకి, అంటే ధన, కుటుంబ, వాక్ స్థానంలోకి ప్రవేశించాడు. దీనివల్ల ఈరోజు మీ మాటలు చాలా శక్తివంతంగా, ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మీరు మాట్లాడితే ఎదుటివారు మంత్రముగ్ధులవుతారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండటానికి, వారితో రుచికరమైన భోజనం చేయడానికి ఇది సరైన రోజు. చాలా కాలంగా ఉన్న కుటుంబ సమస్యలు మీ మాటకారితనంతో పరిష్కారమవుతాయి. మీ భాగ్యస్థానంలో ఉన్న గురుశుక్రుల ఆశీస్సులతో ఈ రోజు మీకు ఆర్థికంగా ఒక యోగదాయకమైన రోజు అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచైనా అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. కొత్తగా డబ్బు సంపాదించడానికి మార్గాలు అన్వేషిస్తారు. అవి సఫలమవుతాయి కూడా. వ్యాపారస్తులకు ఈ రోజు ఒక పండగ లాంటిది. మీ మాటలతోనే పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకోగలరు. ఆర్థికపరమైన చర్చలకు, పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలకు ఈ రోజు చాలా అనుకూలం. ఉద్యోగస్తులు తమ వాక్చాతుర్యంతో పై అధికారులను, సహోద్యోగులను మెప్పిస్తారు. ప్రమోషన్లు లేదా జీతాల పెంపు గురించి మాట్లాడాలనుకుంటే ఇది మంచి సమయం. అయితే బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో భవిష్యత్ ఆర్థిక ప్రణాళికల గురించి చర్చిస్తారు. ప్రేమికులు కూడా తమ మాటలతో ఒకరినొకరు మరింతగా ఆకట్టుకుంటారు. ఆరోగ్యం విషయానికొస్తే గొంతుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు తమ చదువులో మంచి పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా భాషలకు సంబంధించిన సబ్జెక్టులలో బాగా రాణిస్తారు. ఈ రోజు మీ మాటలే మీ బలం, మీ ఆయుధం. దాన్ని సరిగా ఉపయోగించుకోండి. ఆగస్టు 4 సోమవారం. తులారాశివారు నిన్నటి సానుకూల శక్తి ఈ రోజు కూడా కొనసాగుతుంది. చంద్రుడు ఈ రోజు కూడా మీ ధన, కుటుంబ స్థానమైన 2వ ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి నిన్న మొదలుపెట్టిన ఆర్థిక చర్చలను, కుటుంబ సంభాషణలను ఈ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు కూడా మీ వాక్కుకు తిరుగుండదు. మీ మాటలకు విలువ ఉంటుంది, మాధుర్యము ఉంటుంది. ఈ శక్తిని మీ వృత్తి జీవితంలో ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ముఖ్యమైన ప్రజెంటేషన్లు, మీటింగ్లలో అదరగొడతారు. మీ ఆలోచనలను స్పష్టంగా, బలంగా చెప్పగలుగుతారు. వ్యాపారస్తులు కస్టమర్లతో, భాగస్వాములతో మాట్లాడి తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా ఈ రోజు కూడా ధన ప్రవాహం బలంగా ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. అయితే 12వ ఇంట్లో ఉన్న కుజుడు ఎప్పుడూ అనుకోని ఖర్చుల రూపంలో పొంచి ఉంటాడని గుర్తుంచుకోండి. కాబట్టి పొదుపు మీద కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువు మీద పూర్తి శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా మీ 5వ ఇంట్లో ఉన్న రాహువు మిమ్మల్ని టెక్నాలజీ వైపు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వైపు ప్రోత్సహిస్తాడు. దానికి మీ భాగ్యస్థానంలో ఉన్న గురువు యొక్క నాలెడ్జి తోడైతే మీరు అద్భుతాలు సాధించగలరు. ఈ రోజు కూడా మీ కుటుంబ బలం, మీ ఆర్థిక బలం మీకు అండగా నిలుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఆగస్టు 5 మంగళవారం. తులారాశి వారికి ఈ రోజు కొంచెం విచిత్రంగా, 2 విభిన్న అనుభవాలను ఇచ్చే రోజు. ఎందుకంటే చంద్రుడు మధ్యాహ్నం వరకు మీ 2వ ఇంట్లో ఉండి ఆ తర్వాత మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి రోజు మొదటి భాగం నిన్నటిలాగే కుటుంబం, డబ్బు, మాటల చుట్టూ తిరుగుతుంది. మధ్యాహ్నంలోపు చేయాల్సిన ఆర్థిక పనులను, ముఖ్యమైన సంభాషణలను పూర్తి చేసుకోండి. కుటుంబంతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. చంద్రుడు మీ 3వ ఇంట్లోకి, అంటే ధైర్య, పరాక్రమ, ప్రయత్న స్థానంలోకి అడుగుపెడతాడు. మీలో ఒక్కసారిగా తెలియని ధైర్యం, ఉత్సాహం ఉప్పొంగుతాయి. చాలా కాలంగా వాయిదా వేస్తున్న పనులను పూర్తి చేయాలనే తపన పెరుగుతుంది. ఇది మంచిదే.
కాని మూడవ ఇంటి అధిపతి గురువు భాగ్యస్థానంలో ఉన్నందున మీ ధైర్యం సరైన దారిలోనే పయనిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశముంది. మీ తోబుట్టువులతో మాట్లాడతారు. వారి నుండి మీకు సహాయం లభించవచ్చు. ఉద్యోగస్తులు తమ పనులలో మరింత చురుకుగా, ధైర్యంగా వ్యవహరిస్తారు. రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. వ్యాపారస్తులు మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. అయితే 12వ ఇంట్లో కుజుడు ఉండటం, ఈ రోజు కుజగ్రహానికి చెందిన మంగళవారం కావడం వల్ల మీ ధైర్యం దుస్సాహసంగా మారకుండా చూసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. మీలో శక్తి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో కొత్త ఉత్సాహాన్ని చూపిస్తారు. ప్రేమికులు తమ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వచ్చే శక్తిని, ధైర్యాన్ని మంచి పనులకు, మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగించుకోండి. మీ భాగ్యస్థానంలో ఉన్న గురుశుక్రుల అండ మీకు ఎప్పుడూ ఉంటుందని మర్చిపోకండి. విజయమీదే. తులారాశివారు పాటించవలసిన పరిహారాలు. తులారాశివారికి మీ జీవితం ఎప్పుడూ అందంగా, ఆనందంగా ఉండాలంటే మీరు పెద్ద పెద్ద పూజలు, యాగాలు చేయనక్కర్లేదు. మీ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రభగవానుడు. ఆయన దేనికి ప్రతీక? అందం, ఆనందం, ప్రేమ, ఐశ్వర్యం. కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. ప్రతి శుక్రవారం ఉదయాన్నే ఇల్లంతా శుభ్రంగా కడుక్కుని, మీరు కూడా స్నానం చేసి, మంచి తెల్లటి బట్టలు వేసుకోండి. మీకు దగ్గర్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి. కుదరకపోతే ఇంట్లోనే అమ్మవారి పటానికి ముందు దీపం వెలిగించి, కాస్త పాయసం లేదా ఏదైనా తెల్లటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. అంతకంటే ముఖ్యమైనది, మీ ఇంట్లో ఉన్న స్త్రీలను, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని గౌరవంగా చూసుకోండి. వారికి అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులు ఇస్తూ సంతోషంగా ఉంచండి. మీరు ఎంత శుభ్రంగా, ఎంత ప్రేమగా ఉంటే శుక్రుడు మీకు అంత అండగా ఉంటాడు. మీ జీవితంలో ఆనందానికి, ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఇక రెండోది, మనకు అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు, అనవసరమైన గొడవలు, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి కదా. దానికి కారణం మీ 6వ ఇంట్లో ఉన్న శనిదేవుడు. ఆయన్ని చూసి భయపడకూడదు. ఆయన న్యాయదేవత, కర్మఫలదాత. ఆయన మనల్ని పరీక్షిస్తాడు, కాని చేయి విడవడు. ఆయన అనుగ్రహం పొందాలంటే ప్రతి శనివారం మీ దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు రాడు. అలాగే మీకు చేతనైనంతలో వయస్సులో పెద్దవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. మీ సంపాదనలోంచి ఒక్క రూపాయి అయినా సరే పేదవారికి దానం చేయండి. ఈ సేవ చేసే గుణం శనిదేవుడికి చాలా ఇష్టం. ఇలా చేయడం వల్ల ఆయన మీకు కష్టాలు ఇవ్వకుండా, మీరు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని, విజయాన్ని ఇస్తాడు. ఇక ఆఖరిగా, అతి ముఖ్యమైన విషయం, మీ భాగ్యస్థానంలో, అంటే 9వ ఇంట్లో సాక్షాత్తు గురు భగవానుడు, మీ అధిపతి అయిన శుక్రుడు కలిసి కూర్చున్నారు. ఇది ఒక అద్భుతమైన వరం. అంటే అదృష్టం మీ తలుపు తడుతోంది. ఈ అదృష్టాన్ని పూర్తిగా అందుకోవాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే. మీ తల్లిదండ్రులను, గురువులను, మీకు విద్యాబుద్ధులు నేర్పిన వారిని ఎప్పుడూ గౌరవించండి. వారి ఆశీస్సులు తీసుకోండి. పెద్దల మాట చద్ది అన్నమూట అంటారు కదా, అది అక్షరాల నిజం. గుడికి వెళ్ళినప్పుడు పంతులుగారికి మీ శక్తి కొలది పసుపురంగు వస్త్రాలు లేదా శనగలు దానం చేయండి. దగ్గర్లో ఆవు కనిపిస్తే ఒక అరటిపండు పెట్టండి. ఆవులో సకల దేవతలు ఉంటారు. గురువు, శుక్రుడు ఇద్దరూ ప్రసన్నులవుతారు. ఈ చిన్న చిన్న మార్పులే మీ జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ రాశ్యాధిపతి శుక్రుడు, గురువు భాగ్యస్థానంలో మీ వెంటే ఉన్నారు. మీకు తిరుగులేదు. శుభం భూయాత్. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.